నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఆ మూడు దేశాలు మక్కాలో సమావేశమయ్యాయి, ఒక అగ్రిమెంట్ చేసుకున్నాయి. ఆ మూడు దేశాల్లో ఏ దేశం మీదైనా ఎవరైనా దాడి చేస్తే మిగిలిన రెండు దేశాలు యుద్ధంలోకి దిగాలి. ఇది త్రైపాక్షిక రక్షణ ఒప్పందం, ట్రైపాట్రియేట్ డిఫెన్స్ డీల్ అనుకోవచ్చు. ఎందుకు అలాంటి అవసరం వచ్చి పడింది ఆ మూడు దేశాలకి? దీనికి నేపథ్యం ఉంది, ఇక్కడ డాట్స్ కనెక్ట్ చేయాలి. బలూచిస్తాన్ స్వతంత్రం ప్రకటించుకుంది కరెక్ట్గా ఆగస్టు 11, అంటే మంగళవారం నాడు వాళ్ళ స్వాతంత్ర దినోత్సవాన్ని రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ జరుపుకుంటోంది. పాకిస్తాన్ కిమ్మనకుండా కూర్చుంది, ఎలా అబ్జర్వ్ చేస్తోంది అక్కడ జరుగుతున్న అంశాలు. క్వెట్టా నగరం అయితే కంప్లీట్గా పాకిస్తాన్ తోటి విడిపోయినట్టే, చుట్టూ కందకాలు లేవారు, రోడ్డు మార్గాలు బంద్ అయినాయి. లోపలికి పాకిస్తాన్ సైన్యం ఎంట్రీ ఇస్తే లేపేసే పరిస్థితుల్లో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇంకా ఇతర మిలిటెంట్ గ్రూప్స్ పాకిస్తాన్ దృష్టిలో, వాళ్ళ దృష్టిలో వాళ్ళు స్వాతంత్ర సమరయోధులు. బలూచిస్తాన్ వాళ్ళు ఎక్కడ దాడి చేస్తారనే భయం అయితే వెన్నులో వణుకు పుట్టించేలా పట్టుకుంది పాకిస్తాన్కి. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలో పరిస్థితులు ఎలా మారబోతున్నాయి, ఇరాన్ అమెరికా యుద్ధం నుంచి దృష్టి ఇటు మళ్ళిందా, వీటన్నిటి మీద సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కోచెట్ల గారు. సురేష్ గారు నమస్తే. నమస్కారం. ఆగస్టు 7 ట్రైపాట్రియేట్ అగ్రిమెంట్ అయితే కుదుర్చుకున్నాయి. టర్కీ గురించి మనం వేరే చెప్పక్కర్లా. ఆపరేషన్ సింధూర్ అప్పుడు డ్రోన్లతో పాకిస్తాన్కి సాయపడి మన మీద దాడికి దిగింది. పాకిస్తాన్ అణ్వాయుధ దేశం. సౌదీ ఎంక్యూ చెప్పుకోవాలి, ఒకళ్ళ దగ్గర మనీ ఉంది, ఇంకొకళ్ళ దగ్గర మజిల్ ఉంది, ఇంకొకళ్ళ దగ్గర న్యూక్లియర్ పవర్ ఉంది. సో ఈ పరిస్థితుల్లో వాళ్ళు ముగ్గురు ఒక చోట చేరటం దేనికి సంకేతం అండి? ఇది డిఫెన్స్ అగ్రిమెంట్ అంటే డిఫెన్సివ్ అంటున్నారు, ఒఫెన్సివ్ కాదంట. మీరు చెప్పినట్లు ఒక దేశం మీద దాడి చేస్తే ముగ్గురు మీద దాడి చేసినట్లేదు. ఇది సంతకం పెట్టి 24 గంటల లోపలనే హూతీలు సౌదీ అరేబియా మీద దాడి చేశారు, ఆరామ్కో మీద. వీళ్ళెవ్వరు లేవలేదు, పాకిస్తాన్ నోరు తెరవలేదు, టర్కీ ఏం చేయలేదు. మళ్ళీ ఎందుకు సంతకం పెట్టారంట? సౌదీ అరేబియా ఎందుకు సంతకం పెట్టారంటే వాళ్ళకి భయం. ఒకటి హూతీలు, ఇంకోటి ఇరాన్. మిగతా దేశాలకి వాళ్ళకి ప్రాబ్లం లేదు ఎక్కువ, ఈ రెండు దేశాలతోనే. ఒకటి దేశం చెప్పకొచ్చు మనం, అది ఒక పార్ట్ ఆఫ్ ఎ దేశం. యమన్లో ఉన్న హూతీలు అంతే, 1/3. అటువైపు ఇరాన్, హెజ్బుల్లా, హమాస్ ఎక్కువ గొడవ చేయరు సౌదీ అరేబియాతో. కానీ సౌదీ అరేబియాకి భయం ఏంటంటే, మేము ఎన్నో సంవత్సరాల నుంచి బిలియన్స్ అండ్ బిలియన్స్ డాలర్ ఖర్చు పెట్టి యుఎస్ బేసెస్ అక్కడ పెట్టుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఆయుధాలు కొని వాళ్ళని హ్యాపీగా పట్టుకున్నా. ఎందుకు? ఏదో ఒక రోజు మా మీద దాడి జరిగితే మమ్మల్ని కాపాడుతారు వీళ్ళు. దాడి జరిగినప్పుడు ఇరాన్ వైపు నుంచి అమెరికా అసలు అత్తాలేదు పత్తాలేదు. వాళ్ళ బేస్లు చూసుకున్నారు, కానీ మిగతా చోట్ల ఇరాన్లో బాంబులు పడ్డాయి. ఎక్కడైనా ఆరామ్కో కానీ మిగతా ప్లేస్ అమెరికా రాలేదు రక్షించడానికి. సౌదీ అరేబియా దగ్గర కెపాసిటీ ఉందంటే లేదు. వాళ్ళ దగ్గర ఆర్మీ అని పేరుకు చెప్పడానికి ఆర్మీ ఉంది, కానీ అంత పెద్ద ఆర్మీ ఏం లేదు. అద్దెకే తెచ్చుకున్నారు కదా పాకిస్తాన్ తెచ్చుకున్నారు. ఇప్పుడు కూడా సనా మీద బాంబింగ్ చేశారు మొన్నది, పాకిస్తాన్ వాళ్ళు చేశారు. అది సౌదీ అరేబియా దగ్గర అంత పెద్ద పైలట్స్ ఎవరు లేరు చేయడానికి, అంత హైలీ ట్రైన్ కాదు వాళ్ళు. ఇంకొక వైపు పాకిస్తాన్, మీరు చెప్పినట్లు న్యూక్లియర్ పవర్. కానీ వాళ్ళ దగ్గర న్యూక్లియర్ పవర్ వాళ్ళ దగ్గర ప్రూవ్ చేయలేదు, వాళ్ళు టెస్ట్లు ఎక్కడ చేయలేదు, కానీ ఉందంటున్నారు వాళ్ళు. మనం వాజ్పేయి గారు ఉన్న టైంలో 95లో 5 టెస్టులు చేసాం టు ప్రూవ్ దట్ ఇట్ వర్క్స్ పోఖ్రాన్లో. దానికోసం మన మీద శాంక్షన్ పెట్టారు యూఎస్, యూరోప్ అందరు, ఈవెన్ జపాన్ కూడా పెట్టారు మన మీద. కానీ మనం అదాన్ని అడ్డుకున్నాం, we came up on tops అన్నమాట. ఇప్పుడు టర్కీ, పాకిస్తాన్ దగ్గర డబ్బులు లేవు, మొత్తం దివాలా అయిపోయారు కంప్లీట్గా. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఆర్మీని అద్దెకిస్తున్నారు. ఓకే, 4,000-5,000 మందిని సౌదీ అరేబియాకి పంపించారు. వాళ్ళకు ఇన్ని $US per person అని క్యాల్కులేషన్లు పెట్టారు వాళ్ళని. దాంట్లో కొంచెం పాకిస్తాన్ గవర్నమెంట్ కమిషన్ తీసుకుంటారు, మన సెక్యూరిటీ ఏజెన్సీ లాగా అనమాట. మీరు వాడికి 25,000 ఇస్తే వాడు అంటాడు, ఒక సెక్యూరిటీ గార్డ్కి 25,000 అంటారు, వాడు 5,000 పెట్టుకుంటాడు, 20,000 వీడికి ఇస్తాడు. ఒకసారి 20 కూడా ఇవ్వరు, 17,000 ఇస్తారు కట్టింగ్ అని చెప్పి. ఇదే పాకిస్తాన్ నడుస్తుంది. పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళని తీసుకెళ్ళి సౌదీ అరేబియాలో పెట్టారు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ పని అయితే లేదు, మన వైపు దాడి చేయలేరు వారు. సో అక్కడ వెళ్ళి కూర్చున్నారు, పని లేదు, ఇక్కడ ఉంటే వాళ్ళకి తిండి దండగ కదా. అదే సరే, మరి ఇప్పుడు హూతీలు దాడి చేశారు కదా, 3 సార్లు దాడి చేశారు లాస్ట్ వీక్లో. 2 సార్లు షిప్ మీద చేశారు,
ఒకసారి ఇప్పుడు అరామ్కో రిఫైనరీ మీద కొట్టారు. మళ్ళీ పాకిస్తాన్ ఎందుకు వెళ్ళట్లేదు సహాయం చేయడానికి? టర్కీ ఎందుకు చేయట్లేదు? హూతీల మీద దాడి చేయాలి కదా. అటాక్ ఆన్ వన్ ఈజ్ కన్సిడర్డ్ అటాక్ ఆన్ ఆల్ అన్నారు. మళ్ళీ ఎందుకు? అప్పుడే తెలిసిపోయింది ఈ అగ్రిమెంటు సంతకం పెట్టిన కాగితాన్ని విలువ కూడా లేదు. ఇప్పుడు 4వ దేశం వస్తుందంట సంతకం పెట్టడానికి, ఈజిప్ట్. వాళ్ళని ఇజ్రాయెల్ 6 డే వార్ నుంచి కొట్టి ఈజిప్ట్ని ఫినిష్ చేసేసారు. నాసర్ టైం నుంచి అన్వర్ సదాత్ టైం నుంచి ఇప్పుడున్న రూలర్, ఆయన పేరు నాకు తెలియదు కానీ వీళ్ళందరినీ ఇజ్రాయెల్ చూసుకున్నారు ఎప్పటి నుంచో. ఈ సంతకం పెట్టేది నథింగ్. దిస్ ఈజ్ ఓన్లీ ఇరాన్ని అడ్డుకోవడానికి. రేపు హైపోథెటికల్గా తీసుకుందాం వాసుదేవన్ గారు, రేపు ఇరాన్ సౌదీ అరేబియా మీద దాడి చేస్తారు. ఇదే అరామ్కో రిఫైనరీ అక్కడ కొడతారు వాళ్ళు. పాకిస్తాన్ ఇరాన్ మీద బాంబు వేస్తారా? అంతే సంగతి. వాడు కామన్ బార్డర్ షేర్ చేస్తాడు పాకిస్తాన్. ఒక 10 మిసైల్ అట్టుకొట్టేస్తాడు ఇరాన్. చేస్తున్నాడు కదా, కొట్టి బోరు కొడుతుంది. బహ్రెయిన్, కువైత్, ఖత్తర్ వీళ్ళ మీద కొట్టి జస్ట్ ఫర్ ఏ చేంజ్ పాకిస్తాన్ కొట్టేద్దాం ఇవ్వాలని చెప్పేసి. ఆల్రెడీ ఇరాన్ వార్నింగ్ ఇచ్చారు. మన ఈ సంతకం పెట్టంగానే ఇరాన్ అన్నారు, నోబడీ కెన్ ప్రొటెక్ట్ యూ సౌదీ అరేబియా అన్నారు. మీరు ఎవరినైనా తెచ్చుకోండి, మిమ్మల్ని ఎవరు కాపాడలేరండి. సో చాలామంది మన సోకాల్డ్ జర్నలిస్ట్ ఇమ్మీడియట్లీ లేచి కూర్చొని భారతదేశానికి చాలా పెద్ద థ్రెట్ అది అన్నారు. వీళ్ళకి తెలియదు బహుశా దట్ ఈ సౌదీ అరేబియా పాకిస్తాన్ అడ్మిట్లో ఒప్పందం ఎప్పటి నుంచో ఉంది. టర్కీని యాడ్ చేశారు అంతే. ఓకే, దాన్ని రిన్యూ చేశారు రీసెంట్లీ, ఒక 3-4 నెలల ముందు రిన్యూ చేశారు. ఐ థింక్ ఇట్స్ ఎవ్రీ 5 years రిన్యూ చేస్తున్నారు. దాంట్లో ఏంటి, పాకిస్తాన్ మీద అటాక్ జరిగితే సౌదీ అరేబియా రెస్పాండ్ కావాలి, సౌదీ అరేబియా మీద అటాక్ జరిగితే పాకిస్తాన్ రెస్పాండ్ కావాలి. ఆపరేషన్ సింధూర్ టైంలో ఇదే జరిగింది. మనం వాళ్ళ మీద దాడి చేస్తాం, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ దాడి చేస్తే మీరు చెప్పినట్లు టర్కీని తెచ్చిపెట్టుకున్నారు. వాళ్ళ డ్రోన్, ఎందుకంటే పాకిస్తాన్ ఒక డ్రోన్ ఆపరేట్ చేయడానికి రాదు, సో టెక్నీషియన్స్ కూడా టర్కీని తీసుకొచ్చారు వాళ్ళు. అదేం చేయలేకపోయారు. మన వాళ్ళు బాగా అడ్డుకున్నారు దాన్ని. S-400 నుంచి పెద్ద మిసైల్స్కి, దాని తర్వాత చిన్న మిసైల్స్ మనం యాంటీ ఎయిర్క్రాఫ్ట్తోనో ఆకాష్తోనో అడ్డుకున్నాం. కానీ పాకిస్తాన్ ఇప్పుడు రేపు సౌదీ అరేబియాని పిలుస్తారా, ఇండియా మా మీద దాడి చేశారు, పిలిచారు కూడా వాళ్ళు. సో సౌదీ అరేబియా అన్నారు, బాస్ అది వేరే, దానికి దీనికి సంబంధం లేదు. ఇది బేసిక్లీ మిడిల్ ఈస్ట్లో, అంటే వీళ్ళ ఏరియాలో ఏదైనా జరిగితే అప్పుడు దాడి అని వీళ్ళు తీసుకుంటారు. సౌదీ అరేబియా అంటే మా మీద దాడి, మీ మీద దాడి అయితే దాడి కాదు, అది మీరు చూసుకోండి. ఓకే, ఇటువైపు టర్కీ విచ్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ ఆర్మీ ఇన్ నేటో ఆఫ్టర్ US. వాళ్ళకి మంచి షిప్ బిల్డింగ్ కెపాసిటీ ఉంది, డ్రోన్ బిల్డింగ్ కెపాసిటీ ఉంది, అన్నీ ఉన్నాయి. ఎర్దోగాన్ హస్ బిల్ట్ అప్ రియలీ వెల్ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు అదే డ్రోన్లు వాళ్ళు యుక్రెయిన్కి అమ్ముతున్నారు, అదే డ్రోన్ రష్యాకి అమ్ముతున్నారు. 2 వైపులు బిజినెస్ చేసుకుంటున్నారు టర్కీ. ఒక సెట్ ఏమో పాకిస్తాన్ నుంచి పంపిస్తున్నారు, యుక్రెయిన్ కావాల్సింది. ఇంకో సెట్ డైరెక్ట్ రష్యాకి అమ్ముతున్నారు. ఇప్పుడు టర్కీ సిట్యుయేషన్ చూడండి. నేటో మెంబర్, నేటోలో కూడా ఆర్టికల్ 5 అని చెప్పి ఒక ఆర్టికల్ ఉంది వాసుదేవన్ గారు. ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది, ఏ దేశం మీద, నేటోలో ఉన్న ఏ దేశం మీద దాడి చేస్తే అందరి మీద దాడి చేసినట్లనే, సేమ్ రూల్. కానీ ఇప్పుడు హైపోథెటికల్లీ ఇప్పుడు అనుకుందాం, రేపు హూతీలు దాడి చేస్తారు టర్కీ మీద, నేటో రియాక్ట్ అవుతారా? నేటో అంటారు, అది మేము అక్కడికి రావండి, మేము యూరోప్లోకి పోరాడతాం, వీ విల్ నాట్ కమ్ టు వెస్ట్ ఏషియా. అందుకే అక్కడ వెళ్ళి మళ్ళీ వాన్ ఏమైనా చేశారనుకోండి, ఇరాన్ మళ్ళీ 2 మిసైల్స్ పంపిస్తారు ఇంగ్లాండ్ వైపు, లేకుంటే జర్మనీ వైపు. వాళ్ళంటారు లేనిపోయిన టెన్షన్ ఎందుకు, వాళ్ళు కొట్టుకుంటున్నారు, మనం వెళ్ళి చేయక. సో దిస్ ఎంటైర్ అగ్రిమెంట్ ఈస్ అ ఫార్స్, అంటే ఒక జోక్ లాగా. ఆల్రెడీ ప్రూవ్డ్ యెస్టర్డే, నిన్ననే ప్రూవ్ అయిపోయింది. 24 గంటల్లో హూతీలోనే దాడి చేసి, ఇంత పెద్ద దాడి అరామ్కో మీద చేసినప్పుడు ఒక్క ఫైరింగ్ పాకిస్తాన్ వైపు నుంచో టర్కీ వైపు నుంచో ఎందుకు వెళ్ళట్లేదు? సంతకం పెట్టి ఇంకా డ్రై కాలేదు, దానికన్నా ముందే జరిగింది ఇది. తో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇట్లాంటి ఒప్పందాలు నడుస్తుంటాయి, మనం దాన్ని సీరియస్గా తీసుకోక్కర్లేదు. దీనికి ఒక బ్యాక్ స్టోరీ కూడా ఉంది వాసుదేవన్ గారు. కొన్ని నెలల ముందు బెంజమిన్ నెటన్యాహు ఎర్దోగాన్కి ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఎందుకంటే వీళ్ళందరూ ఇజ్రాయెల్ని తిడతారు పొద్దున్న లేవగానే, ఇంక్లూడింగ్ పాకిస్తాన్. ఇజ్రాయెల్ని ముట్టలేడు పాకిస్తాన్, కొడితే వాళ్ళు కొడతారు అంతే. నువ్వు న్యూక్లియర్ నేషన్ అది ఇది అని చెప్పుకొని ఇంటికాడ చెప్పొచ్చు, కానీ ఇజ్రాయెల్ కొడితే అంతే సంగతి. నీ న్యూక్లియర్ అసెట్ కూడా ఉండదు, ఫినిష్ అయిపోతావు ఒకటే షాట్లో.
తో పాకిస్తాన్ కూడా మేము ఇజ్రాయెల్ ఇస్ అ టెర్రరిస్ట్ నేషన్ అది ఇది అని స్పీచ్ ఇచ్చాడు. టెర్రరిస్ట్ వీళ్ళ దగ్గర ఉంది, పాకిస్తాన్ దగ్గర ఉంది, ఇజ్రాయెల్లో కాదు. ఎనీవే, ఇజ్రాయెలీ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు ఒక 3 నెలల ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ ఇరాన్ యుద్ధం నడుస్తుంది కదా, ఇదంతా అయిపోయిన తర్వాత నిన్ను చూసుకుంటాను రా అని చెప్పారంట ఎర్దోగాన్ని. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఇది కొంచెం కానివ్వండి, కొంచెం బిజీ ఉన్నాం మేము, ఫోకస్ గన్ ఇటువైపు తిరుగుతుంది, ఇప్పుడు వైపు తిరుగుతుంది, యు ఆర్ మై నెక్స్ట్ టార్గెట్ అని చెప్పారంట. అప్పుడు ఆలోచించు, రేపు ఇజ్రాయెల్ టర్కీ మీద దాడి చేస్తే ఈ సౌదీ అరేబియా పాకిస్తాన్ వస్తారా లేకుంటే నేటో వస్తారా, ఎవరు రారు. వాళ్ళందరూ ఇదే అంటారు. ఇప్పుడు 6 Day వార్లో మనం చూసాం, ఈ అరబ్ నేషన్స్ అందరు కలిసి ఇజ్రాయెల్ మీద దాడి చేశారు 1960s. ఏం జరిగిందండి? ఏం జరగలేదు. ఉన్న ల్యాండ్ కూడా పోయింది వాళ్ళది. సైనా పెనిన్సులే పోయినాయి, గోలాన్ హైట్స్ పోయింది, ఈజిప్ట్ నుంచి గుంజుకున్నారు, సిరియా దగ్గర నుంచి గుంజుకున్నారు, జార్డన్ దగ్గర నుంచి గుంజుకున్నారు ఇజ్రాయెల్. తర్వాత చర్చలతోనే రిటర్న్ చేశారు ఈ ల్యాండ్ అంతా. వీళ్ళకి అందరికీ ఇజ్రాయెల్ని భయం. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇజ్రాయెల్, యుఏఈ, ఇండియా ఇంకొక సెక్యూరిటీ యాంగిల్ అక్కడ ఉంది.